ఒక వ్యక్తి అరెస్ట్ అయి జైల్లో ఉన్నారంటే అర్థమేంటి? చట్ట వ్యతిరేకంగా ఏదో ఒక ఘనకార్యం చేశాడని, అందుకే జైలుకు వెళ్ళాడని ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. మరి ఒక రాజకీయ పార్టీ ఎంపీని అరెస్ట్ చేస్తే ఏదో చేయకూడని పని చేశాడనే కదా. అసలు కేసే లేని అంశంలో కక్షగట్టి కేసు పెట్టారని ఎవరైనా అంటే ఏమనాలి? వారి అమాయకత్వం అనుకోవాలి, లేదంటే వ్యవస్థలంటే లెక్కలేనితనం అనుకోవాలా? తాము పవర్లో ఉన్నప్పుడు ఏమైనా చేస్తాం, ఎవరు అడగకూడదు అన్న అహంకారం అనుకోవాలా? ఇప్పుడు ఏపీలో మద్యం కుంభకోణం ఎపిసోడ్లో అడ్డదిడ్డంగా అవాకులు చవాకులు పేలుతున్నారు. ఈ స్కామ్లో అసలు కేసేంటో చెప్పాలని వితండవాదానికి దిగుతోంది వైసీపీ. పైగా ఇన్ని అరెస్టులు జరుగుతూ ఉంటే ఎవరైనా డబ్బులు దాచిపెట్టుకుంటారా అంటూ తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. మద్యం స్కామ్ వ్యవహారంలో మనీ విషయం వచ్చేసరికి భుజాలు తడుముకుంటున్న సోకాల్ పెద్దలు మనుషుల ఇన్వాల్వ్మెంట్ గురించి ఎందుకు ఒప్పుకోవడం లేదు? తమ పాలనలో అన్ని బాగానే చేశామని చెప్పుకుంటున్న గత ప్రభుత్వంలో జరిగిన అన్నింటిపైన సిబిఐ, ఈడీ విచారణ జరిపించాలన్న డిమాండ్లు ఎందుకు వస్తున్నాయి? లిక్కర్ కేసులో తమకు ఎలాంటి సంబంధమూ లేదని కోర్టులో దొంగేడుపులు ఏడుస్తున్నారు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల స్కామ్ జరిగిందని, ఇది ఇండియాలోనే అతిపెద్ద స్కామ్ అని యావత్ దేశం కోడై కూస్తోంది. ఈ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాలని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. మెరకల్ లాంటి అధికారుల బృందం పరిశీలించి పరిశోధించి బాధ్యులైన వారిని అరెస్టు చేశారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో మద్యం స్కామ్ కు ఎలా తెరలేపారు? ఇందులో సూత్రధారులు ఎవరు? అసలు పాత్రధారులు ఎందరో తేల్చే పనిలో ఉంది సిట్. ఈ క్రమంలో వైసీపీకి చెందిన లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డిని పక్క ఆధారాలతో అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టింది. తన ప్రమేయం లేదని తనను సిట్ అరెస్టు చేయకుండా చూడాలని స్థానిక కోర్టుల నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. సరే, లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర లేకుంటే కోర్టు మెట్లు ఎందుకు ఎక్కినట్లు అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు. ఆధారాలు లేకుండా ఒక పార్లమెంటు సభ్యుని సిట్ అధికారులు అరెస్టు చేయరన్న విషయం జగన్ రెడ్డి పాలనలో సకల శాఖల మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి తెలీదా? లిక్కర్ స్కామ్ లో పూటకో పరిణామం జరుగుతోంది. కట్టల కొద్దీ నోట్లు దొరుకుతున్నాయి. స్కామ్ లో లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇది ఎక్కడ తమ బిగ్ బాస్ ను తనను చుట్టుముడుతుందోనని భయంతో ఎదురు దాడికి దిగారు సజ్జల. లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కథ చెబుతున్నారని, అసలు సీఎంగా జగన్ హయాంలో చేసిన పాలసీల వల్ల నష్టం ఎక్కడ జరిగిందో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ ఎపిసోడ్ లో అరెస్టులు జరుగుతుంటే ఇంకా డబ్బులు దాచిపెట్టి ఉంచుతారా అంటూ లాజిక్లు చెబుతున్నారు. తమ పాలనలో లిక్కర్ స్కామ్ జరగలేదంటూనే మిథున్ రెడ్డికి సంబంధం లేని కోర్టులో కేసు నడుస్తుండగానే సజ్జల మాత్రం తమ పార్టీ ఎంపీకి గుడ్ కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే లేదు కాబట్టి. 14-19 మధ్య జరిగింది స్కామ్. సంవత్సరానికి 1,300 కోట్ల ఆదాయం వచ్చే ప్రివిలేజ్ ఫీజును క్యాబినెట్లో కూడా చర్చించకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ తీసుకోకుండా జీవో ఇచ్చేసి క్యాన్సిల్ చేశారు. సీఎం నాలెడ్జ్ ఒక దాంట్లో అయితే సీఎం సంతకం కూడా ఉంది. అది స్కామ్ అంటాము. స్కామ్కు అవకాశం ఉందని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే 1,300 కోట్లు ఆదాయం వచ్చేది, లాస్ వచ్చింది రెవెన్యూ. వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక పర్టికులర్ కంపెనీ నుంచి వర్క్ కోసం అడ్వాన్స్ వచ్చింది. వర్క్ అలొకేషన్ కాలే, ఇవ్వలేకపోయారు సబ్ కాంట్రాక్టు. మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఎప్పుడు ఇది 19-20-21 ఎప్పుడో ఆ మధ్య. అప్పుడు కోవిడ్ టైం అనుకుంటా. కోవిడ్ టైంలో మరి ఆ రోజు మిథున్ రెడ్డి కలగా నింటాడా? అప్పుడే ట్రాన్సాక్షన్, ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు వస్తాడు, లిక్కర్ స్కామ్ అని కేసు పెడతాడు, నేను ఇరుక్కుంటానని వెనక్కు పంపింటాడా? నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అది. సజ్జల వారి అర్థం పర్థం లేని బుకాయింపులు, ఎదురుదాడి ఇలా ఉంటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి నెలల నుంచి జైల్లో ఉన్న A1 ముద్దాయి రాజ్ కసిరెడ్డి, మరో నిందిత నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పగటి డ్రామాకు తెరలేశారు. మద్యం కుంభకోణంలో నిధులు దిగమింగి ఏం తెలియదన్నట్లు నగరాచి కబుర్లు చెబుతున్నారు. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో దొరికిన 11 కోట్లతో తనకేమాత్రం సంబంధం లేదని, కావాలని లిక్కర్ కేసులో ఇరికించారని కోర్టులో రాజ్ కసిరెడ్డి దొంగేడుపులు ఏడుస్తున్నాడు. తమ పెద్దల ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారని లబోదిబోం అంటున్నారు. రాజ్ కసిరెడ్డి ఏడుపులు, పెడబొబ్బలు ఇలా ఉంటే తాడేపల్లికి వీర విధేయుడు చెవిరెడ్డి వారు చెబుతున్న సెల్ఫ్ డబ్బా మాటలు అబ్బో మేం చెప్పడం ఎందుకు, మీరే వినండి. ఎన్నికల్లో అంచనా నా కుటుంబంలో 2 కోల్పోయా.
తమ్ముడిని కోల్పోయాను. నేను ప్రమాణంగా చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. సెంటిమెంట్ కూడా, నాకు బలమైన సెంటిమెంట్ కూడా. నేను 160 మంది వేద పాఠశాల పిల్లలకు వేద విద్య నేర్పిస్తున్నా. ఒక వేద విద్య నేర్పించే నేను 18 రోజులకి వెళ్ళను. ఈరోజు శిక్ష అనుభవించవచ్చు. అమ్మ ఆత్మహత్య చేసుకునేదానికి పోయింది మా నాయన తాగుడు వల్ల. ఇవన్నీ చేసుకున్న నేను నా జీవితంలో నేను ఎప్పుడు 18 రోజులకి వెళ్ళలేదు, వెళ్ళని కూడా ప్రమాణంగా చెప్తున్నా. నాకు ఏ సంబంధం లేని కేసులు కేవలం నన్ను ఓకే, సజ్జల వారు, రాజ్ కసిరెడ్డి వారు, చెవిరెడ్డి వారు చెప్పినట్లు మద్యం కేసులో అరెస్ట్ అయిన అందరూ మంచోళ్లైతే అసలు దొంగలు ఎవరు? అకార్డింగ్ వీరి ఏడుపు కొట్టు మాటల ప్రకారం అసలు 420 తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారనే లీకులు ఇచ్చినట్లు అర్థం చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఆ 420 సజ్జలనా, బిగ్ 420 జగనా? ఇదే విషయాన్ని సిట్ విచారణలో తేల్చుతుందని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు హోంమంత్రి అనిత. మీరేమో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారు. మా పని మేము చేసుకుంటున్నాం, చట్టం తను చేసుకుని పోతుంది. ఆ రిజల్ట్ అనేది తర్వాత చూద్దాం, ముందు ఈ రిజల్ట్ గురించి చూద్దాం. వైఎస్ఆర్సీపీ పాలన జరిగిన తీరు, ఆ తర్వాత జగన్ అండ్ బ్యాచ్ పై ఆ దేవుడి స్క్రిప్ట్ విచిత్రంగా ఉందని, అందుకే 2 రోజుల క్రితం లిక్కర్ స్కామ్ లో దొరికిన 11 కోట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన ఎమ్మెల్యే సంఖ్యకు సరిపోలిందని సెటైర్ వేశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. మీరు ఈ కేసులలో కూరకపోయి ఇప్పటి వరకు ఇంకా కేంద్ర ప్రభుత్వము ఈ కేసులపైన దృష్టి పెట్టలేదు. ఇప్పుడు దృష్టి పెట్టేదానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే. ఆ డబ్బులంతా కూడా నిన్న 11 కోట్లు దొరికింది. ఇదేంటి నెంబర్ నాకు అర్థం కాల. ఏది కూడా 11ఏనా? ప్రతిదీ 11ఏనా? 2019 నుండి 2024 వరకు జగన్ జమానాలో మైనింగ్, శాండ్ తో పాటు ఆరోగ్యం, విద్యాశాఖలు సహా అన్ని డిపార్ట్మెంట్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. సిబిఐ, ఈడీలతో విచారణ చేయించాలని, ఇదే విషయాన్ని కూటమిగా కేంద్రాన్ని అడుగుదామన్నారు సీఎం రమేష్. ఒక పక్క దౌర్జన్యాలు, ఇంకొక పక్క అవినీతి. అవినీతి అంతటితో అయిపోలేదు. ఇప్పుడు లిక్కర్లో ఒకటే జరిగింది. నేను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి చాలా లెటర్లు రాశాం. మళ్ళీ విన్నవించుకుంటున్నా. 1924లో రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క అవినీతి గురించి కూడా ఎంక్వైరీ చేసి, ఒకవేళ రాష్ట్రానికి సరైన పోలీస్ సిబ్బంది లేకుండా బిజీగా ఉంటే మీరు కేంద్రాన్ని కోరండి. తనకు ఎలాంటి అక్రమ మైనింగ్స్ లేవని, తగుదినమ్మా అని ఆటలో అరటిపండులా వచ్చి అసందర్భ ప్రేలాపనలు చేశారు వైసీపీ మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు అనిల్. తనకు 1000 కోట్లు ఉన్నాయంటున్న సదరు వ్యక్తులు ఆ మొత్తాన్ని అమరావతి నిర్మాణానికి వాడుకోవాలంటూ ఎగసెక్కాలాడుతున్నారు. ఈ ఆస్తులు నాయే, 1000 కోట్ల ఆస్తి ఉందని, గూడూరులో ఉందని, చెన్నైలో ఉందని, బెంగళూరులో ఉందని, ఆఫ్రికాలో ఉన్నాయని, వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా, లేఖ కూడా రాస్తా కావాలంటే. మీరంటున్న 1000 కోట్లుంటే 950 కోట్ల అమరావతి డెవలప్మెంట్ కి తీసుకోండి. అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చినోడిని అవుతా. ఒక 50 వరకు నాకు ఇండి దాంట్లో. అది కూడా మీ దయ ఉంటే. తప్పు చేస్తారు, అడ్డంగా దొరుకుతారు. పక్క ఆధారాలతో అరెస్టు చేస్తే అన్యాయం, అక్రమం అంటూ ఎదురు దాడి చేస్తారు. దొంగే దొంగ అన్నట్టుగా ఉంది వైసీపీ నేతల తీరు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో గిజగిజలాడుతూ తన కర్మ ఎలా కాలిపోనుందో అని కలవరపడుతూ కాలం గడుపుతున్నారట పులివెందుల పులకేసి.